హలో, నేను మీ నసీర్ బాబు. మీరందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. కర్ణాటకలో ఒకే కోర్టు ముగ్గురు నిందితులకి ఉరిశిక్షను విధించడం జరిగింది. ఎస్, మీరు విన్నది నిజమే. ఒకే కోర్టు ముగ్గురు నిందితులకి ఉరిశిక్ష విధించింది. ఎందుకంటే ఈ కేసుని చూస్తే రేర్ ఆఫ్ రేరెస్ట్ కేసుగా అబ్జర్వ్ చేయొచ్చు. అసలు వీళ్ళు చేసిన నీచ పద్ధతికి అసలు నెక్స్ట్ డేనే వీళ్ళందరినీ కాల్చి చంపేయాలి. కానీ 11 months పట్టింది వీళ్ళని ఉరిశిక్ష విధించడం ద్వారా. అలాగే ఈ చిన్న కోర్టు అంటే ఇదే డిస్ట్రిక్ట్ కోర్టే ఈ ఈ వీళ్ళకి ఉరిశిక్షను విధించింది. కానీ ఇంకా పెద్ద కోర్టు అయితే నాకు తెలిసి ఇంకా ఎన్కౌంటర్ చేసామని ఆదేశాలు ఇచ్చేదేమో. ఎందుకంటే మన మంచి న్యాయమూర్తులు మంచి కోర్టు ఉంటేనే మాత్రం ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. నేను అనుకుంటున్నాను కంపల్సరీ ఇలాంటి యాక్షన్స్ అనేవి విత్ ఇన్ 24 hours 48 hours అందరికి అందాలి. ఇన్సిడెంట్ వచ్చేసి కర్ణాటకలో జరిగింది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టుకోండి. ప్రతి 10 నిమిషాలు కనుక మీరు నాకు కేటాయిస్తే మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో, మన ప్రపంచంలో జరిగే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా 10 నిమిషాలు మీకు అందించడం జరుగుతుంది. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారా? కర్ణాటకలోని హంపి మీ అందరికి తెలిసినట్టయితే విజయనగర ఆర్కిటెక్చర్ కి ఇది ఒక వైభవం లాంటిది. ఎందుకంటే ఇక్కడ విజయనగర ఎంపైర్ కి సంబంధించిన చాలా ఆర్కిటెక్చర్ చాలా బాగుంటాయి. యునెస్కో వారు వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా దీన్ని గుర్తించడం జరిగింది. ఏదైతే ఈ హంపీకి ఒక 5 ఫారినర్స్, అంటే 5 ఫారినర్స్, అలాగే మన ఇండియన్ లోకల్స్ ఇక్కడికి వచ్చుండే. 4 మెంబర్స్ వచ్చుండే. వీళ్ళందరూ కూడా ఈ ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఒక మహిళ, అమెరికా దేశానికి చెందిన డేనియల్, ఈ మహారాష్ట్రకు చెందిన పంకజ్, అలాగే ఒడిశాకు చెందిన బిబాస్, వీళ్ళందరూ కూడా విడివిడిగా కర్ణాటక హంపీకి రావడం జరిగింది. వీరందరూ కూడా హనుమగుళ్ళలో ఒక మహిళ నిర్వహిస్తున్న హోమ్ స్టేలో ఉన్నారు. అంటే మనందరూ బేసిక్ గా చూసుకున్నట్టయితే మనం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తే హోటల్లో స్టే చేస్తాం. ఆ హోటల్ లేకుండా హోమ్ స్టేస్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే గోవాలో, అలాగే మనం అరకులో, ఇలా చాలా వరకు కూడా హోమ్ స్టేస్ ఉన్నాయి. నేను లాస్ట్ 2 months బ్యాక్ నేను ఎక్కడికి అరకు వెళ్ళినప్పుడు కూడా హోమ్ స్టేలో ఉన్నాను. ఆ హోమ్ స్టే నిర్వహిస్తున్న ఒక మహిళ నిర్వహించే హోమ్ స్టేలో వీళ్ళు 4 ఉన్నారు. ఏదైతే డేనియల్, ఈ పంకజ్, అలాగే ఇజ్రాయెల్ చెందిన వ్యక్తి బిబాస్, వీళ్ళందరూ కూడా హోమ్ స్టేలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ సనాపుర సరస్సు వద్ద, అంటే ఒక సనాపుర లేక్ వద్ద ఈ వ్యూని, అంటే నైట్ వ్యూని ఎంజాయ్ చేయడం కోసం, అలాగే డిన్నర్ చేయడం కోసం, అలాగే ఆ యొక్క అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేయడం కోసం నైట్ టైం డిన్నర్ చేయడానికి సనాపూర్ సరస్సు వద్ద వెళ్ళినప్పుడు ఏదైతే 3 వెధవులు, మీరు ఫస్ట్ చెప్పినట్టుగానే ఉరిశిక్ష విధించిన వెధవులు 3 ఉన్నారు చూసారా, వాళ్ళు చాలా ఎక్కువగా తాగి అక్కడికి రావడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చేసి మల్లేష్, సాయి, శరణప్ప. ఈ 3 వెధవులు అక్కడికి వచ్చి బండిని ఆపి డబ్బులు డిమాండ్ చేశారు. ఏమని డిమాండ్ చేశారంటే, పెట్రోల్ కి డబ్బులు లేవు, కంపల్సరీ మాకు డబ్బులు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తే, ఇందులో ఉన్న బిబాస్ అనే వ్యక్తి, వీళ్ళందరూ కూడా ఫారెన్ దేశానికి సంబంధించిన వాళ్ళు, కంపల్సరీ మనం వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, లేకపోతే మన దేశం యొక్క పరువు పోతుందని హెచ్చరించినా కానీ ఈ బిబాస్ అనే వ్యక్తిని, అలాగే ఏదైతే 2 వ్యక్తులు ఉన్నారు చూసారా, పంకజ్, డేనియల్ అనే 3 వ్యక్తుల్ని తుంగభద్ర లెఫ్ట్ కెనాల్లో తోసడం జరిగింది. ఈ పంకజ్, ఈ డేనియల్ అనే వ్యక్తి ఈత రావడంతో బయటకు వచ్చి కొట్టుకొని వచ్చారు. కానీ పాపం ఈ బిబాస్ అనే వ్యక్తి అందులో మునిగి చనిపోయాడు. తర్వాత ఈ 3 విధవులు ఏదైతే హోమ్ స్టే నిర్వహిస్తున్న ఓనర్ మీద, అలాగే ఇజ్రాయెల్ దేశానికి చెందిన మహిళ మీద పాపం ఈ గ్యాంగ్ రేప్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ఫోన్స్ అన్ని లాక్కుపోయారు. నెక్స్ట్ డే పోలీస్ వాళ్ళు వీరిని అరెస్ట్ చేసి విత్ ఇన్ 20-25 hours లో వీళ్ళని కోర్టులో హాజరుపరిస్తే, కోర్టు అసలు 11 months పట్టిందంటే, ఇంకా మన ఇండియాలో ఎలా ఉంది చూసారా లా సిస్టమ్ అనేది. ఇంకా ఈ రోజు అనుకుంటా ప్రత్యూష కేసు, అంటే హీరోయిన్ ప్రత్యూష కేసు 2004లోనో 2006లోనో జరిగితే 2026లో జస్టిస్ వచ్చింది, అంటే న్యాయం వచ్చింది. కానీ అతను ఎంత పలుగొడ ఉంటే తప్పించుకున్నాడు. కానీ ఇక్కడ పాపం జరిగింది ఒక, ఏదైతే ఫారెన్ కంట్రీస్ కి సంబంధించిన వాళ్ళ మీద జరిగింది, అలాగే హోమ్ స్టే జరిగింది, గ్యాంగ్ రేప్ జరిగింది, అలాగే బిబాస్ అనే వ్యక్తి కూడా చనిపోయాడు. రేర్ ఆఫ్ రేరెస్ట్ గా కేసుగా భావించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఈ కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకి సంబంధించిన న్యాయవాది, పాపం చాలా మంచోడు అనుకుంటా, అసలు ఉరిశిక్ష విధించేశాడు. ఈ ఉరిశిక్షణ అమలు పరిచేది మాత్రం బిబాస్ అనే వ్యక్తి ఆత్మశాంతి జరుగుతుంది. ఎందుకంటే పాపం ఎంత చెప్పినా కూడా మన దేశ పరువు పోతుందిరా నాయన, మీరు ఇలా చేస్తే మన టూరిస్ట్ కూడా తగ్గిపోద్ది అంటే, ఈ విధవులు వినకుండా ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి ఈ క్రైటీరియాని చేయడం జరిగింది. అసలు మీరేమనుకుంటున్నారు? మన దేశంలో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి రోజు రోజుకి జరుగుతున్నాయి. అలాగే మదనపల్లిలో ఒక 7 or 8 years పాప మీద కూడా గ్యాంగ్ రేప్ చేశాడు ఒక ఎదవ, అంటే గ్యాంగ్ రేప్ ఒక వ్యక్తి అత్యాచారం చేసి చంపేశాడు. రేపని ఎల్లుండన ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఇస్తాను. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రోజుకి మన సమాజంలో, మన భారతదేశంలో ఇలాంటి ఈ ఎదవలు ఎక్కువ అయిపోతున్నారు. నేనేమనుకుంటున్నాను అంటే, విత్ ఇన్ 48 hours లో
వీళ్ళని షూట్ చేసి చంపేయాలి, అంటే ఎన్కౌంటర్ చేసి చంపేయాలి, వీళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేయాలనేది కంపల్సరీ అనుకుంటున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బాయ్, టేక్ కేర్. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.